ఎవరు ఎవరు నువ్వు ఎవరు ఎవరు నువ్వు ఎవరు ఎవరు నువ్వు ఎవరు ఎవరు నువ్వు సత్యాన్వేషి ఓ సత్యాన్వేషి ఆస్తికుడివా నాస్తికుడివా హేతువాదివా ఓ ఆస్తికుడివా నాస్తికుడివా హేతువాదివా ఎవరు ఎవరు నువ్వు ఎవరు ఎవరు నువ్వు నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. చాలా మంది అండి ఈ రోజు క్రైస్తవులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. అంబేద్కర్ గారు క్రైస్తవ్యానికి ఎవరు చెప్పాడు? అంబేద్కర్ గారు క్రైస్తవ్యానికి బైబిల్కి ఫ్యాన్. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? బైబిల్కి ఫ్యాన్. బైబిల్కి ఫ్యాన్. ఎలాగో మీకు కొన్ని ఆధారాలు కూడా చూపిస్తాం, మీరు జాగ్రత్త చూడాలి. చిన్న భాషకి చెప్పు. ఎలాగో మీకు కొన్ని ఆధారాలు కూడా చూపిస్తాం, మీరు జాగ్రత్త చూడాలి. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. పిల్లరా, దళిత్ విజన్, ఈ దళిత్ విజన్ లో అంబేద్కర్ గారు ఏమని అనుకునేవారో ఆ యొక్క ఆర్టికల్ వారు చెప్పారు. ఒకసారి మీరు చూడండి. డాక్టర్ అంబేద్కర్ యూజ్డ్ టు కంపేర్ హిమ్సెల్ఫ్ విత్ మోసెస్. అంబేద్కర్ గారు అంటే ఇప్పుడు కూడా తనను తాను మోషేతో పోల్చుకుంటూ ఉండేవాడు. తనకు తాను మోషేతో పోల్చుకుంటూ ఉండేవాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంబేద్కర్ గారు అంటే ఇప్పుడు కూడా తనను తాను మోషేతో పోల్చుకుంటూ ఉండేవాడు. తనకు తాను మోషేతో పోల్చుకుంటూ ఉండేవాడు. మోసెస్ అంటే బైబిల్లో మోషే. బైబిల్లో అసలు ధర్మశాస్త్రం మొదట 5 పుస్తకాలను రచించింది బైబిల్లో మోషే గారు. ఆ మోషే గారితో పోల్చుకుంటూ ఉండేవాడంట. ఎవరు? అంబేద్కర్ గారు. నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? ఏమని చెప్పాడు చూడండి. ఎవరైతే ఫరో బానిసత్వం నుంచి ఇశ్రాయేలీని పాలస్తీనాకి పంపించాడో బైబిల్లో ఉన్నటువంటి నాయకుడు మోసెస్, ఆ మోషేతో నన్ను నేను పోల్చుకుంటున్నాను. నా దళితులు ఇశ్రాయేలీలతో సమానం అయితే, ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. నా దళితులు ఇశ్రాయేలీలతో సమానం అయితే నేను మోషేతో సమానం. ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ ఫరో ఎవడో కాదు, ఇక్కడ ఉన్న బ్రాహ్మణ మతతత్వ వర్గాలు ఐగుప్తు సామ్రాజ్యం, హిందుత్వ సామ్రాజ్యం అన్నాడు. ఈ ఫరో ఎవడో కాదు, ఇక్కడ ఉన్న బ్రాహ్మణ మతతత్వ వర్గాలు ఐగుప్తు సామ్రాజ్యం, హిందుత్వ సామ్రాజ్యం అన్నాడు. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. మాట్లాడుకోవటాలు లేవు. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? దీనికి విసులు ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటెగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే. హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఒక మంచి పుస్తకం ద్వారా మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే భారతీయ క్రైస్తవులకు అంబేద్కర్ హెచ్చరిక. భారతీయ క్రైస్తవులకు అంబేద్కర్ హెచ్చరిక. భారతీయ క్రైస్తవులకు అంబేద్కర్ హెచ్చరిక అనే ఈ పుస్తకం చదివాను. ఈ ప్రపంచ చరిత్రలో అనేక మంది శాస్త్రవేత్తలను పొట్టనబెట్టుకున్నటువంటి ఒక నేర చరిత్ర కూడా బైబిల్కి, క్రైస్తవానికే ఉంది. ఇటీవల కూడా పోప్ ఒకరు మాట్లాడుతూ నన్స్గా మారిన ఆ స్త్రీలని మా పాస్టర్లు ఇబ్బంది పెట్టారని, అది ప్రాస్టిట్యూషన్ జరిగిందని ఒప్పుకుంటూ క్షమాపణ చెప్తూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మనందరం చూస్తూనే ఉన్నాము. మరి ఈరోజు మనం ఈ వీడియోలో క్రైస్తవం, భారతీయ క్రైస్తవులకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమని హెచ్చరిక చేశారో ఈ పుస్తకం 75 పేజీలు ఉంది. మరి ఏం హెచ్చరిక చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్? ఎప్పుడో 1932లో బహుశా సెప్టెంబరు ఇదే తేదీల్లో నేను
హిందూ మతంలో పుట్టాను కానీ చచ్చిపోవడం హిందూగా చచ్చిపోను, పుట్టడం నా చేతిలో లేదు కాబట్టి పుట్టాను కానీ చనిపోయే నాటికి నాకు ఇష్టం వచ్చిన జీవన విధానంలో జీవిస్తాను, ఈ మతాన్ని వదిలిపెడుతున్నానని ప్రకటించాడు. దానికి కారణము రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత పూణే ఫ్యాక్ట్ ద్వారా తాను సాధించిన హక్కులను కోల్పోవడం కానీ, మహద్ చెరువు దగ్గర పోరాటం చేసి మంచినీళ్ళ కోసం ఆయన చేసిన పోరాటం కానీ, కాలారాం టెంపుల్ ముందు నడవడానికి చేసిన ఆ మానవ హక్కుల పోరాటం కానీ ఆయన ఎంతో కలిచివేసింది. ఆ క్రమంలో 1956లో ఆయన హైందవ బ్రాహ్మణ మనువాద వేద ఆ మనుస్మృతి కర్మ సిద్ధాంతాన్ని పారదోలి చేశాడు. డిసెంబర్ 25న 35లో అనుకుంటా ఆయన మనుస్మృతిని కూడా కాలుబెట్టాడు. మరి అలాంటి వ్యక్తి నేను ఈ హిందూ మతాన్ని వదిలిపెడుతున్నానని ఎందుకన్నాడు? 4 వర్ణాలుగా ఉన్న ఈ దేశంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులని ఈ 3 కులాలకు సేవ చేయడానికి శూద్రులు అంటే జంజరం ఉన్న వాళ్ళు వీళ్ళు, జంజరం లేని వాళ్ళు వీళ్ళు, వీళ్ళకి సేవ చేయడం కోసమే పుట్టారని చెప్పడము, వీళ్ళ ఆడవాళ్ళకి ఈ 3 కులాల మగవాళ్ళకి అక్రమ సంతానంగా పుట్టిన వాళ్ళే 5వ కులము, 5వ కులము, అతిశూద్రులు, అంటరాని వారు అని చెప్పేసి, అది సూటిగా చెప్పాలంటే మాలా మాదిగా ఇలా ఎస్టీ వాళ్ళందరూ 5వ జాతి, 5వ జాతి, అసలు వీళ్ళకు స్థానమే లేదని చెప్పినటువంటి స్థితిని మనం అందరం అర్థం చేసుకోవచ్చు. మరి ఆ క్రమంలో ఆయన క్రైస్తవాన్యాన్ని మెచ్చుకున్నాడా? అసలే కాదు. ఆయన క్రైస్తవాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరెర్రి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. మీరు ఎప్పుడైనా బాబాసాహెబ్ రాసినటువంటి ఆయన ఉపన్యాసాలు, ఆయన రచనలు అనే పుస్తకంని మనం ఒక్కసారి చూసినట్లయితే 5వ సంపుటంలో ఆయన చాలా క్లియర్గా అనేక ప్రశ్నలు వేశాడు క్రైస్తవ నమ్మకస్తులకి. ఆయన చాలా క్లియర్గా అనేక ప్రశ్నలు వేశాడు క్రైస్తవ నమ్మకస్తులకి. ఇది స్వాతంత్రానికి ముందు చేసినటువంటిదే. ఇప్పటికి 75-100 సంవత్సరాల క్రితం ఆయన ప్రశ్నించినటువంటి ప్రశ్నలు ఇప్పటికీ క్రైస్తవ సమాజం ముందు అలాగే ఉన్నాయి. వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత క్రైస్తవం పైనే ఉంది. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదేంట్రా అంటే ఎస్. కొంతమంది మాట్లాడుతూ ఈ దేశంలో విద్యా వ్యాప్తి కోసము, లేదంటే ఆరోగ్యం కోసము, లేదా అస్పృశ్యత, అంటరానితనం పోగొట్టడం కోసం క్రైస్తవం ఎంతో మేలు చేసింది అంటారు. అది ముమ్మాటికి అబద్ధం. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు 3వ సంపుటం మీరు చదివినట్లయితే, విప్లవం, ప్రతిఘాత విప్లవం, మీరు రివల్యూషన్, కౌంటర్ రివల్యూషన్ బుక్లో చదివినట్లయితే ఆయన స్పష్టంగా చెప్తాడు, ఈ దేశంలో క్రైస్తవాన్ని కూడా ఈ దేశ ప్రజలకి నూరిపోయడం కోసం బ్రాహ్మణులకే ఆ బాధ్యతను అప్పగించారు. ఈ దేశంలో క్రైస్తవాన్ని కూడా ఈ దేశ ప్రజలకి నూరిపోయడం కోసం బ్రాహ్మణులకే ఆ బాధ్యతను అప్పగించారు. ఎందుకంటే బ్రాహ్మణులు మాత్రమే అబద్ధాన్ని కూడా బలంగా నమ్మించే ఆ ప్రజల మెదళ్ళలో నూరిపోయగలిగే శక్తి వాళ్ళకు ఉంది అని చెప్పి, అలా వాళ్ళు కుట్రలు పన్ని ఇక్కడున్న పీడిత కులాలు, ఈ శూద్రులైనటువంటి కమ్మ కాపు, రెడ్డి, వెల్మ, ముదిరాజు, మున్నూరు కాపు, పద్మశాలి, గొల్లా, కుర్మ, యాదవ్, వీళ్ళందరూ ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళందరూ తిరుగుబాటు చేస్తారు, మాకెందుకు చదువు లేకుండా పోయింది, వీళ్ళు తిరుగుబాటు చేస్తారు, మాకెందుకు భూమి లేకుండా పోయింది, మాకెందుకు గౌరవం లేకుండా పోయింది, మేమెందుకు మీతో సమానం కాలేదు, ఇన్ని రకాలుగా ఎందుకు అవమానించబడుతున్నామని వీళ్ళు తిరుగుబాటు చేస్తారు. కాబట్టి వీళ్ళ మీదని మరో బానిసత్వంతో నింపాలి, ఈ బానిసత్వాన్ని వ్యతిరేకిస్తే మరో బానిసత్వం, అది వ్యతిరేకిస్తే మరో బానిసత్వం అని చెప్పి కుట్రలు పన్ని ఇక్కడున్న బ్రాహ్మణ సోదరులే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఆ బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్, పోర్చుగీసు, డచ్, ఫ్రాన్సు, ఈ జర్మనీ, ఇంగ్లాండ్, ఇలా ఏ దేశం నుంచి ఎవరు వచ్చినా వాళ్ళని స్వాగతం పలికి ఆ భాషను నేర్చుకొని వీళ్ళు వాళ్ళకి బానిసలుగా బైండ్ ఓవర్ అయిపోయి ఇక్కడి ప్రజల్ని వాళ్ళకి బానిసలుగా మార్చే క్రమంలో ఈ క్రైస్తవాన్ని కూడా వాళ్ళే ముందు స్వీకరించారని చెప్పాడు. వందల ఎకరాల భూములు, లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఆదాయం ఇచ్చే హాస్పిటళ్ళు, అలాగే స్కూళ్ళు, ఇంకా ధార్మిక కేంద్రాలన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయని చెప్పాడు. అది కూడా
ఈ ముందుగా ఎవరైతే సంపన్న కులాల వాళ్ళు, అవర్ణులు, దోపిడీ కులాల వాళ్ళు ఏ విధంగా అయితే ముందుగా క్రైస్తవంలో చేరిపోయి ఆ క్రైస్తవాన్ని ఆక్యుపై చేసుకొని ఆ సంపదను వాళ్ళ చేతిలో ఎలా పెట్టుకున్నారో బాబాసాహెబ్ అంబేద్కర్ రివల్యూషన్ కౌంటర్ రివల్యూషన్ అనే పుస్తకంలో అది కూడా మనం 3వ సంపుటంలో స్పష్టంగా చూడవచ్చు. మండుతున్నట్టుంది. అయితే 5వ సంపుటంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వేసినటువంటి అనేక ప్రశ్నల్ని ఈ పుస్తకంలో యథాతథంగా రాశారు. ఎందుకంటే మిగతా ఎవరేసినా దాంట్లో సొంత కవిత్వమో పైత్యమో ఉంటుందని. ఏమంటున్నాడు క్రైస్తవులను ఉద్దేశించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు? క్రైస్తవ మతం అస్పృశ్యులుగా పుట్టిన వారి బాధను, పీడనను తొలగించడంలో సాధికారకంగా పనిచేసిందా అని ప్రశ్నిస్తున్నాడు. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. అలాగే క్రైస్తవంలోకి మారిన పిదప పబ్లిక్ బావి నుండి నీళ్లు తోడుకుంటున్నారా అని అడిగాడు. తమ పిల్లలను పబ్లిక్ పాఠశాలలో చేర్పించగలిగారని అడుగుతున్నారు. అలాగే హోటల్స్లో ప్రవేశించగలిగారా? ఏ వివక్ష లేకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రవేశించగలుగుతున్నారా? సవర్ణులతో కలిసి ఒకే ఇంట్లో ఉండడం కానీ, గ్రామంలో నడిబొడ్డున నివాసం ఏర్పరచుకొని జీవించగలుగుతున్నారా? అస్పృశ్యుల నుండి సవర్ణ ఇంద్రులు నీళ్లు తాగగలుగుతున్నారా? అలాగే కలిసి తింటున్నారా? అంటరాని జాతి వాళ్ళను తాకితే స్నానం చేయకుండా ఉంటున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఎవరు చెబుతారు? అంటే అది ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. కాదు 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 అనే సమాధానం వస్తుంది. అంటే ఇక ఎందుకు ఈ క్రైస్తవం అని ప్రశ్నించాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే ఎస్, నిజంగానే అస్పృశ్యతని, అంటరానితనాన్ని పోగొట్టిందా? సమానత్వాన్ని ఇచ్చిందా? ఇయ్యలేదు కదా. సోదరభావాన్ని పెంపొందించిందా? లేదు కదా. అదే క్రైస్తవంలో ముందు చేరిన సంపన్న కులాల వాళ్ళు పాస్టర్లు గాను, పోపులు గాను, బిషప్పులు గాను, పీఠాధిపతులు గాని మారిపోయి మళ్ళీ ఇందులో నుంచి దిగువ శ్రేణుల్లోంచి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ అనుచరులు గాను, గొర్రెలుగానే మిగిలిపోయారనే ప్రశ్నని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వేస్తూ ఉన్నారు. పొట్టోడికి దోలు తీరిపోయింది. అలా ఒకవేళ మరో మాటలో చెప్పాలంటే క్రైస్తవ మతాంతీకరణ అంటరాని వారి జీవితంలో ఏ విధమైన సామాజిక మార్పులు తీసుకురాలేకపోయింది అని 100 సంవత్సరాల క్రితం చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అందుకే 1956లో స్వాతంత్రం వచ్చాక 9 ఏళ్లకే ఆయన బౌద్ధ జీవన విధానాన్ని స్వీకరిస్తూ డిసెంబర్ 6, 1956లో ఆయన చనిపోయారు. నాకేం కనపట్టలేదు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఆ చనిపోయే ముందు ఆయన చేసిన ప్రతిజ్ఞలు 22 చదివితే బాబాసాహెబ్ బిడ్డలకి, బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఒక మానసిక మత బానిసత్వంలో నుంచి విముక్తి మార్గం దొరుకుతుంది. కాబట్టి మరి అలా మార్పు జరగాలంటే ఏమని చెప్తాడు? ప్రజల సామాజిక హోదా ఏం మారలేదు. అలాగే మరి అలాంటప్పుడు క్రైస్తవం ఏమాత్రం ఉపయోగపడలేదు. దానిని మనం ఎలా మనిషిని మనిషిగా చేసేది, సమానత్వాన్ని ఇచ్చేది, ప్రేమనిచ్చేది, నీవలే పొరుగువాడిని ప్రేమించే తత్వాన్ని ఇస్తుందని ఎక్కడ చెప్పగలమని ఆయన ప్రశ్నిస్తున్నాడు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్, ఐపీఎస్, పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు. అలాగే మతాంతీకరణ చెందిన వారి సమాజ హోదాలో మార్పు మరో 2 విధాల మార్పుగా ఫలితంగా ఉంటుంది. ఒకటి, హిందువుల స్వభావంలో, క్యారెక్టర్లో, వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావాలి. రెండవది, మతాంతీకరణ చెందిన వారి మనోదృక్పథంలో, అంటే వాళ్ళు మెంటల్గా వాళ్ళు రియలైజ్ కావాలి. అవి 2 జరగలేదు అని చెప్పాడు. అలాగే క్రైస్తవం ఏం చేసింది? మతం మారిన హిందువుల కోసం క్రైస్తవం ఏం చేసింది? వాళ్ళ హక్కులను అందించిందా? వాళ్ళకు భూమిని ప్రసాదించిందా? లేక వాళ్ళకు విద్యను ప్రసాదించి ఉన్నతులుగా తీర్చిదిద్దిందా? సమానత్వం కల్పించిందా? వాళ్ళు ఇంతకాలం పడుతున్న బాధలకి, కష్టాలకి పరిష్కారం చూపించిందా? నువ్వు కూడా గొర్రెవే, పాప పరిహారం కోసమే జీవిస్తున్నాము, మనమందరం ఆ ప్రభువు బిడ్డలము, ఆ ఆదాము అవ్వ చేసినటువంటి సైతాను మాటలు నమ్మి చేసినటువంటి ఆ పాపాన్ని మనం ఇంకా మోస్తున్నామని చేస్తున్నారని చెప్పాడు. బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవ. అంతేకాదు ఇంకా బలమైన విమర్శలు చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎవరైతే క్రైస్తవంలోకి వెళ్ళారో వాళ్ళు పోరాడే స్వభావాన్ని కోల్పోతారని, ప్రతిఘటించే స్వభావం కోల్పోతారని, సంఘటితమయ్యే స్వభావం కోల్పోతారని, కేవలం ప్రార్థనలు తప్ప
తమ బాధలకి కష్టాలకి కన్నీళ్లకు యేసయ్య తన ప్రార్థనలతో పరిష్కారం ఇస్తాడు, అంతా ఆయనదయ్యే, ఆయన శిక్షే, అన్నిటి వందు ఆయనే ఉన్నాడనేటువంటి ఒక పరధ్యానమో ఆధారపడే తత్వమో డిపెండెంట్ మనస్తత్వం వస్తుంది తప్ప వాళ్ళు పోరాడరు, వాళ్ళు చైతన్యము కారు, జాతి విముక్తి కోసం జరిగే పోరాటంలో వాళ్ళు భాగస్వాములు కారు, తమకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడానికి రోడ్డు మీదకి రారు, వాళ్ళు కేవలం పరిమితులు గీసుకొని ఆ మరో రకమైన బానిసత్వంలోకి వెళ్తారని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బలంగా విమర్శించాడు మిత్రులారా. అంటే అలాగే ఆయన ఇంకేమని ప్రశ్నిస్తున్నాడు, రోమన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి బానిసత్వం ఎందుకు పోలేదు అని అడుగుతున్నాడు. అక్కడే మా క్రైస్తవం పుట్టినట్లయితే, అక్కడే జీసస్కు సంబంధించిన చారిత్రక ఆధారాలు ఉన్నాయని మీరందరూ చెప్పినట్లయితే, అక్కడ నిజంగా దేవుడు గాలే ఉన్నట్లయితే, అతన్ని బిడ్డలే పాలిస్తున్నట్లయితే, నీదా అది పరలోకం లాంటి సత్యవంతమైన రాజ్యం అయినట్లయితే ఎందుకని ఎందుకని ఆ రోమ్ నగరంలో బానిసత్వం వందల సంవత్సరాల క్రైస్తవం స్థిరపడ్డప్పటికీ ఎందుకు కొనసాగుతుంది, మరి తోటివారి బానిసత్వాన్ని ఎందుకు పోగొట్టలేదని అడిగాడు. అలాగే అమెరికాలో కూడా క్రైస్తవే ప్రధానంగా ఉంది కదా, అక్కడ పాలకులు క్రైస్తవులే ఉన్నారు కదా, మెజారిటీ ప్రజలు క్రైస్తవులే ఉన్నప్పుడు అక్కడ కూడా నీగ్రో జాతి వారు బ్లాక్స్ లాగా నల్లజాతి వాళ్ళుగా బానిసలుగా ఎందుకు ఇబ్బంది పడ్డారు అనే ప్రశ్నని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడ క్రైస్తవులకు అడుగుతున్నాడు మిత్రులారా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు, కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. కాబట్టి ఏ మత విశ్వాసాన్ని ఆచరించినా స్థితి మాత్రం ఏకరూపము ఒకటే ఉంది. ఈ ప్రశ్నకు సంబంధించి మరొక భాగంపై దృష్టి సారించాలి. క్రైస్తవం అంటరాని జాతులను ఎదగడానికి ఉపకరిస్తుందా? అస్సలే ఉపయోగించదు అని సమాధానం ఇచ్చాడు. నిజమైన సంస్కరణల కన్నా క్రైస్తవ మతాన్ని శుద్ధ ఆధ్యాత్మికమైనదిగా గుర్తించి అస్పృశ్యులు సహకరించాలని క్రైస్తవులు కోరుకుంటారు. అది పూర్తిగా తప్పు. క్రైస్తవం సంఘ సంస్కరణ కోరుకోదు. అంటే అసలు క్రైస్తవం ప్రశ్ననే ఎదుర్కోదు. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. క్రైస్తవం చర్చకి ముందుకు రాదు, గుడ్డిగా నమ్మమంటుంది, ఆచరించమంటుంది, తాను చెప్పిందే ఫైనల్ అంటుంది. చివరికి భూమి గుండ్రంగా ఉందని చెప్పిన బ్రూనోని కాల్చి చంపింది. అంటే కానీ అతను చెప్పింది నిజమని రాకెట్ ఆకాశంలోకి వెళ్ళి ఫోటో తీసి చూపించాక మళ్ళీ బైబిలే మార్చుకొని పాత నిబంధనను తీసేసి కొత్త నిబంధనను మార్చుకుంది. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఏమైనా అంటే ఎందుకు ఈ విమర్శలకి ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పలేక పాత నిబంధనను మార్చుకొని కొత్త నిబంధన, అది కూడా 63, 64 పుస్తకాలు ఎవరెవరో ఎప్పుడెప్పుడో రాసినటువంటి కథలని ఏకం చేసి ఒక బైబిల్గా మార్చి మన ముందు పడేశారు. దాన్ని కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. ఒక్క బ్రూనోనే కాదు, అనేక మంది సైంటిస్టులు మధ్యయుగం చీకటి యుగం కావడానికి కారణం, అనేక సైన్స్ ఆవిష్కరణలు ఆగిపోవడానికి, శాస్త్రవేత్తలు చిత్రహింసలకు గురై ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణము క్రైస్తవం. ఇది ముమ్మాటికి నిజం. కాబట్టి ప్రబోధకుల వలన ఏమి ప్రయోజనం? ఏ ప్రయోజనం లేదు. మత ప్రబోధకులు ప్రజలను దశమ భాగాలు పిండుకోవడానికి, వాళ్ళ విలాసవంతమైన జీవితాలు గడుపుకోవడానికి తప్ప అక్కడి ప్రజల బతుకులు మారవు. ఇదిగోండి గురుగారు మీ పీరు. అక్కడే ఉన్నటువంటి ఒక గుడిసెలాగా ఉన్నది రేకుల షెడ్డుగా, తర్వాత బంగ్లాగా, తర్వాత ఏసీగా, తర్వాత అది మారిపోతుంది తప్ప ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదల బతుకులు మాత్రం అలాగే ఉంటాయి. దానికి కారణం ఏంటంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఆకలి కొన్నవారు ధన్యులు, పరలోకమందు ప్రభువు వాళ్ళకి అన్ని పెడతాడంటారు. మరి అంత ధన్యులైతే ఈ పాస్టర్ గడ ఉపాసం పండవచ్చు కదా. ఆకలితో సావచ్చు కదా. లేదా ఈ ధనవంతులందరూ ఎందుకు ధనవంతులుగా ఉండాలి? మనం దీనికి మాత్రం అందుకే ఒక మాట ఉంటుంది, ఏమనంటే ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి నానుడి, ఈ దేశంలోకి క్రైస్తవులు వచ్చే నాటికి వాళ్ళ చేతిలో బైబిల్ ఉంది, మా చేతిలో భూమి ఉంది. ఇప్పుడు వాళ్ళ చేతిలో భూమి ఉంది, మా చేతిలో బైబిల్ పెట్టారు అని చెప్పారు. నిజంగా కూడా మరి బైబిల్ పట్టుకున్న వాళ్ళని మనం అడుగుదాం, అయ్యా మీరు మీ మతం ఈ సమాజంలో ఎదుర్కొనేటువంటి ఏ సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తుంది? కుల నిర్మూలనకు పాటుపడుతుందా? మత నిర్మూలనకు పాటుపడుతుందా?
నిజమైన మానవత్వాన్ని మేల్కొల్పుతుందా? క్రైస్తవాన్ని అనుసరించే దేశాలలో పిల్లల మీద అఘాయిత్యాలు జరగటం లేదా? ప్రాస్టిట్యూషన్ జరగట్లేదా? అపహరణ జరగట్లేదా? మహిళలు హింసకు గురి కావట్లేదా? అక్కడ బానిసత్వం కొనసాగటం లేదా? సమానత్వం వచ్చిందా? శాస్త్రీయ దృక్పథం వచ్చిందా? దోపిడీ లేని వ్యవస్థ వచ్చిందా? దేనికి 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 సమాధానం చెప్పగలరు? ఒక్కదానికి కూడా సమాధానం ఉండదు. కానీ మతం గొప్పదని, పైన ఒక లోకం ఉందని, ఎక్కడుందా లోకం? అదే క్రైస్తవ దేశాల్లో నుంచి వచ్చిన వాళ్ళే కనిపెట్టారు కదా, ఆకాశంలోకి వెళ్ళారు కదా. భారతదేశం నుంచి రాకేష్ శర్మ వెళ్ళాడు అంటున్నాం కదా, మరి యూరి గగారిన్ వెళ్ళారు కదా. ఎంతోమంది ఆకాశంలోకి వెళ్ళారని, చంద్రుడి మీద అడుగు పెట్టాడని చెప్తూ ఉన్నప్పుడు, మరి కల్పన చావ్లా, సునీత విలియమ్స్ లాంటి మహిళలు కూడా వెళ్ళారని చెప్పుకున్నప్పుడు ఎక్కడుంది మీ పరలోకము? చచ్చిపోయిన వెంటనే ఒక పెట్టెలో పెట్టి సమాధి చేయాలంటారు. మరి మెడికల్ కాలేజీలో ప్రయోగాల కోసం శవాలు ఎక్కడి నుంచి రావాలి? మొన్న కరోనా సమయంలో ఏ పెట్టెలో దాచిపెట్టారు? కాల్చినటువంటి సందర్భం లేదా? సామూహిక కరణం చేసిన సందర్భం లేదా? అన్ని మతాలను నేను ప్రశ్నిస్తున్నాను, అన్ని మతాలను అడుగుతున్నాను. మనిషి బతకడానికి కావాల్సింది మతం కావాలి, కానీ మనుషులని వేరు చేయడానికి. అందుకే అంటాడు, ఎక్కడా వేరు చేయలేదు కలపలేదు మనుషులని. ఎందుకంటే 20 కుటుంబాలు ఉన్నటువంటి గ్రామంలో కూడా 2 కూటాలు ఉంటాయి. ఇది వేరే పెంతకోస్ట్ అంటాడు, వాళ్ళు ఏసియన్ వాళ్ళు అంటారు, లేకపోతే వీళ్ళు పరిశుద్ధాత్మ అంటారు, వాళ్ళు ఇంకోటి అంటారు, వారు మేరీమాత అంటారు. అలా రకరకాల గ్రూపులతో చీలిపోతారు. నీ వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని అన్నప్పుడు నీ పక్కన ఉన్నటువంటి సంఘ సభ్యులను ప్రేమించడం, గౌరవించడం జరుగుద్దా? అలా చెబుతూనే ఉంటారు. పక్క మతాలకు సంబంధించిన రాళ్ళు సైతానులు, అక్కడికి వెళ్ళకూడదు, మీరు బొట్టు పెట్టుకోకూడదు, మీరు దండలు వేసుకోకూడదు, ఆ దగ్గర ప్రసాదం తినకూడదు అంటారు. అరే నాయన, ఆ ప్రసాదం, ఆ బొట్టు అవన్నీ ఆ మతం పెట్టింది కాదు, ఆ మత పెద్దలు పెట్టిందే. మనిషిని ప్రేమించకుండా మతాన్ని ప్రేమించేలా చేస్తాయి దుర్మార్గమైన విషయాలు. కాబట్టి జాతి విముక్తి సమావేశాల్లో క్రైస్తవంలోకి మారిన వాళ్ళు పాల్గొనట్లేదు. అంటరాని వారి సమస్యల పట్ల స్పందించడం లేదు. ఇప్పటికీ కూడా ఏదైనా చర్చికి సమస్య వస్తే కూర్చుండి ప్రార్థనలు చేస్తారు తెల్లవార్లు తప్ప వాళ్ళు ప్రతిఘటించరు, పోరాడరు. ప్రజల్లో ఉండే పోరాడే తత్వాన్ని చంపేస్తుంది క్రైస్తవము. ఆ క్రైస్తవంలో కూడా సంపన్న కులాలలోంచి వచ్చిన వాళ్ళే ప్రముఖ పాస్టర్లుగా మారుతారు. వాళ్ళకే విదేశీ ఫండ్ వస్తుంది, లక్షలు కోట్లు ఉంటాయి. అలాగే సంపన్నమైనటువంటి చర్చిలన్నింటిలో కూడా మీరు వాళ్ళ ముత్తాతలు తాతలు ఏ కులములో చూస్తే వాళ్ళు సంపన్న కులాలకు చెందిన వాళ్ళే ఉంటారు తప్ప నిరుపేద కులాల్లో నుంచి వచ్చి క్రైస్తవాన్ని ఉపయోగించుకొని డబ్బు గడించిన వాళ్ళు కూడా లేరు. అయినా దేవుడు దోపిడీ బొమ్మ బొరుసు లాంటివి అని కారల్ మార్క్స్ అనే మహానుభావుడు చెప్తాడు. కాబట్టి మానవ బలహీనతలో నుంచి దైవం పుట్టిందని ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్తాడు. కాబట్టి క్రైస్తవ దృక్పథం మనిషిని పక్కదారి పట్టిస్తుంది అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తున్నాడు. అది ఆయన ప్రసంగాలు రచనలు సంపుటం 5లో యథాతథంగా ఉంది. ఏమంటున్నాడు? క్రైస్తవ దృక్పథము మనిషిని పక్కదారి పట్టిస్తుందని చెప్పాడు. అంతేకాకుండా ఏదైనా ఆదివారం రోజు అదే దళిత కాలనీలో పీడిత కులాల సమస్య మీద ఒక సదస్సు పెడితే ప్రార్థనకు పోతారా, సమస్య మీద పోరాడడానికి వస్తారా అని ఆలోచిస్తే ప్రార్థనకే పోతారు. ఒక్క సండే చర్చికి వెళ్ళకపోతే మరుసటి రోజు ఎవరో ఒకరు ఆ సంఘ సభ్యుడిని ఇంటికి వచ్చి నువ్వు ఎందుకు ప్రార్థన రాలేదని ప్రశ్నించి ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. తాను సంపాదించే పైసల్లో 10% ముక్కు పిండి వాడు పేదవాడైనా కూలివాడైనా 10% వసూలు చేస్తూ ఉంటాడు. నాకు తెలిసిన ఒక టీచరు ప్రతి నెల కనీసం 5% కూడా పొదుపు చేయకుండా, చిట్టి వేయకుండా 10% ఆ చర్చిలో వేసేసేది. వాళ్ళ కుమారుడు ఒకసారి గత 3 సంవత్సరాలుగా ఈ చర్చికి వచ్చిన ఆదాయ వ్యయాల లెక్కలు చెప్పనని అడిగినందుకు వాడిని సైతాన్ పట్టిందని వాడిని మెడలు బట్టి బయటికి గెంటేపించారు. ఆ తల్లి, అదేంటి ఇంతకాలం నేను 10వ భాగం ఇచ్చాను, ఈరోజు నా కొడుకు నిజమైన భక్తుడే అయినప్పటికీ వాడు నాస్తికుడు కాదు, మత వ్యతిరేకి కాదు, కేవలం లెక్కలు అడిగినందుకే వాడిని ఇలా సైతాన్ పట్టిందని నిర్దాక్షిణ్యంగా తోసేశారని నిజం తెలుసుకొని తాను ఆ బైబిల్ని పక్కన పెట్టి నాస్తిక జీవన విధానంలో గడుపుతూ ఉంది మిత్రులారా. కాబట్టి అలాగే స్వాతంత్రానికి ముందు జరిగిన పోరాటంలో కూడా క్రైస్తవము ఎక్కడ ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాల్గొనలేదని ఇక్కడ తన పుస్తకం రచనల్లో తేలింది. అలా కూడా క్రైస్తవము ఎక్కడ ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాల్గొనలేదని ఇక్కడ తన పుస్తకం రచనల్లో తేలింది. అంటే అలాగే ఒక ఆయన గాంధీ గారికి రాసిన ఉత్తరాన్ని బాబాసాహెబ్ ఇక్కడ తన రచనలో ప్రస్తావించాడు. మీరు మీ యంగ్ ఇండియా పత్రికలో ముస్లింల గురించి, క్రైస్తవుల మన సిక్కుల గురించి, హిందువుల గురించి, సవర్ణుల గురించి మాట్లాడుతున్నారు, కానీ మా భారతీయ క్రైస్తవుల గురించి మాట్లాడలేదని అంటున్నారు. అప్పుడు ఆయన ఏ విధంగా డొంకు తిరుగుడు సమాధానం ఇచ్చాడో చెప్పాడు. కాబట్టి ఈరోజు బతుకు తెరువు కోసమేమో బాబాసాహెబ్ అంబేద్కరు, ముక్తి మార్గం కోసమేమో యేసయ్యను నమ్ముకుంటున్నారని
బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పారు. దయచేసి పరలోకం గిరలోకం ఏ లోకం లేదు, ఒక్కసారి ఆలోచించండి. అలాగే మారు రాకడ అచ్చుడు పోవుడు ఉండదు, 2000 సంవత్సరాల్లో వస్తుందని చెప్పారు. ఇప్పటికి 22 సంవత్సరాలు అవుతుంది. చచ్చినవాడు మళ్ళా పుట్టే ప్రసక్తే ఉండదు. ఇది ఒకటే జీవితం. ఈ జీవితాన్ని కూడా విచ్చలవిడిగా గడపమని అడగట్లేదు. దైవభావం భయం లేకపోతే మనిషి కంట్రోల్ తప్పుతున్నది పూర్తిగా అబద్ధం. ఈరోజు జైలులో మగ్గుతున్న వాళ్ళు, నేరాలు చేస్తున్న వాళ్ళందరూ ఏదో ఒక మతాన్ని, ఏదో ఒక దేవుని నమ్ముతున్న వాళ్ళే. దేవుని నమ్మని వాడు విచ్చలవిడిగా ఉంటాడనేది పూర్తిగా నాటకం, బూటకం. అలా భయపెట్టడం కోసమే. అదే బైబిల్లో చెప్తారు, బుద్ధిహీనులు తమ హృదయంలో దేవుడు లేడనుకొందురు అని. అవును, బుద్ధిహీనులే లోపల చెప్పుకుంటారు. ఎవడైతే బయటికి చెప్తాడో వాడు బుద్ధిమంతుడు అని అర్థం. కాబట్టి సైతాను బలమైందా క్రైస్తవంలో? యేసయ్య బలమైన వాడా? ఒక్కసారి ప్రశ్నకి జవాబు చెప్పండి. ఏ పొరపాటు జరిగినా వాళ్ళు సైతాన్ని నెట్టేస్తారు. ఈ విధంగా అయితే బ్రాహ్మణ సోదరులు అది దయ్యము, భూతము, మంత్రము, చేతబడి, బాణామతి, ఆడు మాంత్రికుడు, వాడు భూత వైద్యుడు, వాడు గారడి, వాడు శక్తి, ఏదో శక్తి. ఏ శక్తి రాడు ఆయన? శక్తి అంటే ఎనర్జీ. ఎనర్జీని ఫిజిక్స్లో బోధించుకోవాలి. అది ఏ రకమైన ఎనర్జీ, ఏ రకంగా మారింది, అందులో ఏ చర్య జరిగింది, భౌతిక చర్య జరిగిందా, రాసాయనిక చర్య జరిగిందా, పరావర్తన, ఇవన్నీ పక్కన పెట్టి ఎంతసేపు లేని దేవుడు ఉన్నాడని చెప్పి, లేని స్వర్గ నరకాలు ఉన్నాయని చెప్పి, ఈ భూమికి అవతల ఇంకేదో ఉందని చెప్పి ఈ అమాయక ప్రజలందరి బుర్రలు పాడి చేసి బతికున్నన్ని రోజులు ఒకడు ఈ రకంగా దోసుకుంటాడు, ఒకడు ఆ రకంగా దోసుకుంటాడు. ఎవ్వనికి వాడు దోసుకోవడే తప్ప ఎవ్వడు మనిషిని మనిషిగా తయారు చేయట్లేడు. మనిషి ఎదుర్కొనే సమస్యల మీద మాట్లాడట్లేదు. ఇన్ని వందల మంది ఒక చర్చిలో కూర్చుని సమావేశం అవుతున్నప్పుడు, లేదా ఇన్ని వేలాది మంది ప్రజలు ఒక దేవుడి రూపంలో ఒక గుడిలో సమావేశం అవుతున్నప్పుడు, ఒక చర్చి, ఒక మసీదులో వందలాది వేలాది మంది శుక్రవారం రోజు సమావేశం అవుతున్నప్పుడు, ఆ సమావేశ సమయంలో మన ప్రజలు ఏ సమస్యలతో బాధపడుతున్నారు, ఆ సమస్యకు కారణం ఎవడు, మనం ఈ గుంపుగా ఆ పీడితునికి సపోర్ట్గా ఉందామా, ఆ సమస్యపై పోరాటం చేద్దామని ఎవడనడు. ఎందుకంటే వాడికి ఎంతసేపు పైనున్నోడు పరిష్కరిస్తాడు, నువ్వు నిమిత్త మాత్రుడివి, నువ్వు సంపాదించింది నాకు ఇయ్యి, నువ్వు దేవునికి కట్టుబడి ఉండని వాళ్ళ బతుకులన్నీ ఛిద్రం చేస్తున్నాయి. ప్రజలారా, మీ సమయం విలువైంది, మీ జీవితం విలువైంది. ఇదొక్కటే జీవితం. ఈ జీవితాన్ని గొప్పగా ఆస్వాదించండి, ప్రకృతిలో విహరించండి, సంపాదించండి, కష్టపడి పొదుపుగా జీవించండి, ఆనందం కోసం విహరించండి, తోటివారి ఆనందం కోసం కట్టుబడి ఉండండి. ఏ ఏ దేశాల్లో ఉన్న ఆయా చట్టాలను గౌరవిస్తూ ఉన్నతంగా జీవించి నలుగురి నవ్వుకు కారణం అవ్వాలి. నీ మొహంలో చిరునవ్వు ఉండాలి తప్ప అయ్యో అయ్యో అని భయంగా ఏ దేవుడు లేడు, లొట్టపీసు లేదు, మొక్కాల్సిన అవసరం అసలే లేదు. మిత్రులారా, మనం ముగించుకుందాం. క్రైస్తవ ప్రజలు ఆ మిషనరీ, ఆ చర్చి లేదా ఆ వ్యవస్థ కంట్రోల్లో ఉంటారు తప్ప ప్రభుత్వం కంట్రోల్లో, ప్రభుత్వం మీద వాళ్ళు ఎక్కువ ఆధారపడరు. కాబట్టి స్వాతంత్రానికి ముందు స్వాతంత్ర ఉద్యమంలో వాళ్ళు చురుకైన పాత్ర పోషించలేదని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి మనం ఆలోచించాలి మిత్రులారా. క్రైస్తవము ఎంత దుర్మార్గమైందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడున్న క్రైస్తవుడు పంజాబ్ నుంచి వచ్చిన క్రైస్తవుని యాక్సెప్ట్ చేయడు, లేదా కేరళ నుంచి వచ్చిన క్రైస్తవుని యాక్సెప్ట్ చేయడు, పక్కవాడు ఎవడైనా క్రైస్తవుడైనా యాక్సెప్ట్ చేయడు. కేవలం తన సంఘము, తన చర్చే. మారుమూల ప్రాంతాల్లోకి వెళ్తే మాల సోదరులు ఒక చర్చి, మాదిగ సోదరులు ఒక చర్చి, బీసీ సోదరులు ఒక చర్చి, అలాగే ఒకే చోట మాదిగలు ఒకే చోట ఎక్కువ మంది ఉన్నా కూడా మా ఒక్క కమలాపూర్ అనేది హన్మకొండ జిల్లా, తెలంగాణ హన్మకొండ జిల్లా కమలాపూర్లో, ఒక్క కమలాపూర్లోనే 4 దిక్కుల చర్చీలు ఉంటాయి తప్ప అక్కడున్న ఒకగానొక్క అంబేద్కర్ భవనానికి అభివృద్ధి ఉండదు. ఆ పక్కనే బిల్డింగ్ల మీద బిల్డింగ్లు, వందల వేల మంది సమావేశమయ్యే భవనాలు క్రైస్తవం పేరుతో నిర్మాణం అవుతున్నాయి. కానీ బాబాసాహెబ్ భవనం మాత్రం బాగుపడట్లేదు. ఇప్పుడే కొంత ఔత్సాహికులు కమిటీ వేసుకొని దాన్ని బాగు చేసి నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా ఆలస్యంగా ఈ మధ్య కాలంలోనే అక్కడ ఉన్నటువంటి మా సోదరులు అంకిత భావం కలిగిన అంబేద్కరిస్టులు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకున్నారు తప్ప అంతకుముందు ఎప్పుడో చర్చి వచ్చింది. కాబట్టి మనిషి ఉన్న ప్రతి చోటకు మతవాదులు వెళ్తున్నారు, కానీ స్పందించే గుణం ఉన్న మనుషులని కూడగట్టడానికి మనలాంటి వేదికలు వెళ్ళట్లేదు. కాబట్టి మతం ఏదైనా అందులో ఉన్న అజ్ఞానానికి మనం శత్రువులం. ఆయా ప్రజలు ఆయా మత సంస్కరణకు పూనుకోవాలని, వాళ్ళ దృక్పథం మారాలని మనసారా కోరుతూ, మత మార్పిడి అక్కర్లేదు, ఏ మతం లేకుండా జీవించవచ్చని సూచిస్తూ అందరికీ ధన్యవాదాలు. ఇట్లు మీ బైరి నరేష్, భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు, ఉస్మానియా యూనివర్సిటీ PhD స్కాలరు, అలాగే భారత నాస్తిక సమాజం 50 ఏళ్ల స్ఫూర్తి సభల నిర్వహణ కమిటీ కన్వీనర్. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్.